హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మీకు మధురాలో మాకు ఎదురైన ఒక అనుభవం గురించి షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. నార్త్ ఇండియా డే 2 ట్రిప్లో భాగంగా మేము ఆగ్రా నుంచి మధురా వెళ్తున్నాము. అయితే ఇంతకు ముందు వీడియోలో తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ అండ్ ఆగ్రాలో షాపింగ్ అంతా కవర్ చేశాం కదా. సో ఈ వీడియోలో మధురాలో బృందావనం, శ్రీకృష్ణ జన్మభూమి, గోకులంలో నందుడి ఇల్లు, రమన్ రీతి ఇలాంటివన్నీ చూడడానికి మా ప్లాన్. బట్ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా మాకు కొన్ని మిస్ అయ్యాయి. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఎలా మోసపోయాము, మీరు కూడా ఇంకా ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలనేది ఈ వ్లాగ్. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనము శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూడడానికి మథుర వచ్చాము. సో మథురతో పాటు గోకుల్, బృందావన్ ఇలా అన్నీ చూస్తాము. సో ఇది డే 2 ఆఫ్ ద ట్రిప్, నార్త్ ట్రిప్. సో మనం ఆగ్రా నుంచి బయలుదేరుతున్నాము. సో ఫస్ట్ అయితే ఆగ్రా నుంచి బయలుదేరేది అంతా చూసేయండి, అంతా మాతో పాటే ఉండండి. సో దట్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మార్నింగ్ 6:45, జూన్ 23rd, మండే, ఆగ్రా టు మథుర. సో ఆగ్రా కనబడుతుంది చూడండి. సో బాయ్ బాయ్ ఆగ్రా. సో ఆగ్రా నుండి మథురాకి ఒక రఫ్గా ఒక 58 కిలోమీటర్స్ ఉంది. అండ్ డ్రైవ్ వచ్చేసి ఒక 1 hour 20 minutes పట్టొచ్చు. సో మా డ్రైవ్ స్టార్ట్ అయింది. అయితే మేము మార్నింగ్ 6:45 వరకే రెడీ అయిపోయి డైరెక్ట్గా టెంపుల్ విజిట్ కోసం రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాం. అయితే మధుర అంటే మేజర్గా మనము శ్రీకృష్ణ జన్మస్థానమే అనుకుంటాము. అంతేకాకుండా అక్కడ బృందావన్లో బన్కే బిహారీ టెంపుల్, ఇలా అంతేకాకుండా గోకులం అని ఉంటుంది. ఆ గోకులం సైడ్ రమన్ రీతి అని ఉన్నాయి. అయితే ఈ విషయం మాకు ముందు తెలియదు, గోకులం గురించి కొంచెమే తెలుసు. కానీ అయితే మాకు తాజ్ మహల్ చూపించిన గైడ్ గోకుల్కి వెళ్ళండి, రమన్ రీతి ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. అయితే మేము ముందుగా బయలుదేరినప్పుడైతే మేజర్గా అయితే 2 టెంపుల్సే, ఒకటి జన్మభూమి అండ్ బృందావన్ అంతే అనుకున్నాము. సో యమునా ఎక్స్ప్రెస్ వే మీద మేము వెళ్తున్నాము అండ్ రూట్స్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడే మనం యమునా నది క్రాస్ చేస్తున్నాము. వాసుదేవుడు కృష్ణుడిని తలపై పెట్టుకొని క్రాస్ చేసిన నది ఇదే. సో ఇది అయిపోగానే మేము వెంటనే మధురాకి ఎంటర్ అవుతున్నాము. సో ఒక 2 hours డ్రైవ్ తర్వాత మనము ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour 45 minutes డ్రైవ్ తర్వాత మనం ఇక్కడ మథురాకి వచ్చాము. మథురాకి వచ్చేసరికి 8:30 అవుతుంది. 8:30లో ఏమంటున్నారంటే 8:30కి దేవుడిది నైవేద్యం ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి ముందుగా గోకుల్ దర్శనం చేసుకోండి అని చెప్పేసి ఒక అంటే మనం మెయిన్ అక్కడికి రాగానే ఆపేసి మనల్ని గోకుల్కి వెళ్ళండి, గోకుల్లో దర్శనం చేసుకోండి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దర్శనం చేస్తామని చెప్పేసి ఒక గైడ్ లాగా మనకి ఒకతను ఉన్నాడు. సో ఏంటంటే 150 రూపాయలకి ఒక 2 hours అన్ని ఇక్కడ చుట్టుపక్కల దర్శనాలు చేయించి మనం బృందావనంలో రోడ్డు మీద మనల్ని వదిలేసేదాకా ఒకతన్ని మాట్లాడుతున్నాము. సో ఓకే, చూద్దాం ఎలా చేస్తారు. సో ఇక్కడే మేము పప్పులో కాలేసింది ఏంటంటే జస్ట్ 150కే అతను ఇంతమందికి 3 places చూపిస్తాడంటే మాకు అప్పుడే డౌట్ రావాల్సింది. మేబీ ఇక్కడ ప్రైజెస్ ఇంతే కావచ్చు అనుకొని మేము అనుకున్నాము. అండ్ అలాగే ముందు రోజు మా గైడ్ చెప్పాడు కదా గోకులం కూడా వెళ్ళండి బాగుంటుందని. సో దానివల్ల ఏంటంటే మా ప్లాన్ చేంజ్ అయింది. అతను ముందు కూర్చొని టీవీ సీరియల్లో ఏంటంటే మనం చిన్నప్పుడు చూసిన మహాభారతంలో టీవీ సీరియల్లో అన్ని జరిగిన శ్రీకృష్ణ లీలలు, బాల్య లీలలు ఉంటాయి కదా, అవన్నీ ఒక రీక్యాప్ వేశాడు. कृष्ण का जन्म हुआ था तो उनके पिताजी यानी कि वसुदेव जी भगवान कृष्ण को टोकरी में रख के रात्रि के 12 बजे इसी मार्ग से भगवान को ले गए थे गोकुल। ओके, गोकुल ये गोल चक्कर सा पूरा। तो इस रास्ते का नाम पड़ गया वासुदेव चोर रास्ता। वासुदेव चोर रास्ता, क्योंकि भगवान को रात्रि में चुरा के ले गए थे कंस के सैनिकों की वजह से। ओके, तो जब भगवान कृष्ण का जन्म हुआ था तो उनके पिताजी यानी कि वसुदेव जी भगवान कृष्ण को टोकरी में रख के गोकुल लेके गए थे। इधर में मथुरा के राजा थे कंस,
उधर में गोकुल के मुखिया थे नंद बाबा. చెప్తూనే ఉన్నాడు బట్ ఓకే మేము వింటూనే ఉన్నాం. సో దిగిన తర్వాత అది ఒక పల్లెటూరు లా ఉంది అండ్ అలాగే పెద్దగా టూరిస్ట్ ప్లేసెస్ కానీ ఏమి కానీ లేవు. అక్కడ ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పులన్నీ విప్పేసి ముందుగా కాళ్ళన్నీ కడుక్కొని లోపలికి వెళ్ళాం. అక్కడ ఒక శివలింగము, వీళ్ళు పూజించిన శివలింగం అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ముందే కూర్చోండి అని చెప్పేసి ఇంతకు ముందు మనకు చెప్పిన ఏవైతే నియమాలు ఇక్కడ అని చెప్పేసి చెప్పారో ఆ నియమాలన్నీ మళ్ళీ చెప్పాడు. అక్కడ నుంచి లోపలికి వీడియో అలో లేదు. ఆ విషయాలన్నీ నేను మీకు వీడియోలో లాస్ట్ కి చెప్తాను. సో వాళ్ళు ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని బ్యాక్ వచ్చి వెంటనే మేము ఏం చేసామంటే 11:30 ఆ టైం అవుతుంది. వెంటనే శ్రీకృష్ణ జన్మ స్థానంలో కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణుడి ప్లేస్ చూడ్డానికి వెళ్ళాము. దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. ఒక గంటన్నరలో మాకు దర్శనం అయిపోయింది. మేము వెళ్ళినప్పుడే అసలు దేవుడికి నైవేద్యం సమర్పించడం లాంటివి చేశారు. కొంచెం టైం అయింది. వెంటనే వచ్చేసి ఇంకొక 1 hour లో మేము లంచ్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ పెద్దగా రష్ అని చెప్పాను కానీ ఓకే నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. 12:30 అయిపోయేసరికి మేము బయటకు వచ్చేసి లస్సీ తాగి బస్ లో కూర్చున్నాము. అయితే బస్ లో మీకు కూర్చొని మిగతా వివరాలన్నీ చెప్తాను. సో సమ్మర్ అంతా మాకు ఇక్కడే కనబడుతుంది. సౌత్ ఇండియాలో ఏమి సమ్మర్ అనిపించలే కానీ నార్త్ ఇండియాలో బాగా సమ్మర్ అనిపిస్తుంది. ఇప్పుడే శ్రీకృష్ణ జన్మస్థానంలో మాకు దర్శనం అయిపోయింది. సో మధురాలో 12:30 అవుతుంది ఇప్పుడు. అంటే మేము బయటకు వచ్చేసరికి ఒక 11:30 అయి ఉండొచ్చు. బట్ అప్పటికి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి చేసి మళ్ళీ మా కార్కి వచ్చి ఎక్కేసరికి 12:30 అయిపోయింది. అయితే 12 o'clock అన్నీ క్లోజ్. ఇక్కడ మధురాలో బృందావన్ కూడా క్లోజ్. మళ్ళీ 4 o'clock ఓపెన్. దానివల్ల ఏంటంటే మేము వెళ్ళాల్సి వస్తుంది నైమిషారణ్యం. మాకు ఇక్కడ నుంచి 5 గంటల జర్నీ ఉంది కాబట్టి సో డైరెక్ట్ నైమిషారణ్యం వెళ్ళిపోతున్నాం మేము. సో బృందావనం చూసుకోలేకపోయాము. సో గోకులంలో జరిగిన విషయాన్ని ఒకసారి చెప్పాలంటే సింపుల్ అండి. మనం ఎప్పుడైతే ఈ ఊరికి ఎంటర్ అయ్యామో వాళ్ళు ఆ టైంకి మన బస్ దగ్గరికి వచ్చి మనల్ని బస్ దిగక ముందే మీకు గోకులం చూపిస్తాను, ప్రస్తుతానికి ఈ టైంలో దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, మీకు ఛాన్స్ ఉండదని చెప్పేసి 1 గంట 2 గంటలు మీరు జస్ట్ ఎలాగైనా వెయిట్ చేయాలి, అంతలోనే పంపిస్తా అని చెప్పేసి ఒక మినిమల్ అమౌంట్ అంటే 150 రూపీస్ లో మీకు ఇవన్నీ చూపిస్తా అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను మనల్ని తీసుకెళ్లి ఫ్యామిలీగా కూర్చోబెడతాడు. ఇప్పుడు మా పెద్దనాన్న ఫ్యామిలీని సపరేట్ కూర్చోమని, మమ్మల్ని మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి అదొకటి కూర్చోమని. ఎందుకంటే 2 different ఫ్యామిలీస్ అని చెప్పేసి 2 different టైప్స్ లో డబ్బులు తీసుకోవాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం లేదు. అక్కడ దర్శనం నార్మల్ గానే ఉంది, అంతా మామూలుగానే ఉంది. అక్కడ పూజ లేదు, ప్రసాదం ఇవ్వరు, ఏమి ఇవ్వట్లేరు. జస్ట్ కూర్చోబెట్టి మీ ఫ్యామిలీకి గోదానం చేస్తే ఒక 5,000 అవుతుంది, లేకపోతే ఒక ఇద్దరి పేరు మీద చేస్తే ఒక 2,000 ఇవ్వండి, లేకపోతే ఇంకొక దానికి అయితే 1,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మనల్ని ప్రెషరైజ్ చేస్తారు. ఒకవేళ మనం ఇవ్వము, మేము జస్ట్ దర్శనానికి వచ్చామనంటే చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడతారు. ఒక నుంచి వచ్చిండ్రు, ఇంత దూరం నుంచి ఇన్ని డబ్బులు పెట్టుకొని వచ్చిండ్రు, ఈ మాత్రం చేయరా అని చెప్పేసి. అంటే నేను చెప్పేది వేరేలా ఉంది కానీ వాళ్ళు అనే మాటలు వేరేలా ఉన్నాయి. అంతేకాకుండా పక్క రూమ్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంకొక దగ్గర దేవతకి సుభద్రకి ఇవి పెట్టాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ఇవి పెట్టాలని మన చేతిలో ఒక బుట్ట పెట్టి ఆ బుట్టకి 500 అని చెప్పేసి ముందే ఇస్తాడు. మనకి ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత చెప్తాడు అన్నట్టు. అలా మన దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ఒక ట్రై చేస్తున్నారు. అంటే వీళ్ళకి కమిషన్ బేసిస్ మీద వీళ్ళు పనిచేసే వాళ్ళు అనుకుంటా. మనము ఏ టైంకి వెళ్ళినా కూడా మనల్ని ఇట్లా మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా మన టైం వేస్ట్ కూడా చేస్తున్నారు. మనం ప్లాన్ ప్రకారం వెళ్ళింది ఏంటి, శ్రీకృష్ణ జన్మభూమి చూడడానికి, బృందావనం వెళ్ళి బృందావనంలో మంచిగా టైం స్పెండ్ చేయడానికి. బట్ మాకు ఇప్పుడు ఆ టైం లేకుండా పోయింది. సో మేజర్ గా మేము ఫీల్ అయింది ఏంటంటే మాకు టైం వేస్ట్ అవ్వడం అనేది మేజర్ గా. అండ్ తెలిసి కూడా ఇలాంటి వాటిని నమ్మాల్సి వచ్చింది. ఇంకొక పెద్ద అది. సో ఇది ఈ రకంగా నార్త్ ఇండియాలో మొదటిసారి ఏం కాకపోవచ్చు కానీ పోయా మోసం. సో నైమిషారణ్యానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 hours డ్రైవ్ ఉంది. అంటే మధ్యలో స్నాక్స్ అండ్ టీ బ్రేక్ పెట్టుకున్నా కూడా ఒక 7 hours డ్రైవ్ అయితే ఉంది. సో మేము 12:30 ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కాబట్టి బయలుదేరాము. అలాగా బృందావనం మిస్ అవ్వాల్సి వచ్చింది. మీరు అనుకున్న ప్లేస్ లోకి వెళ్ళండి, చాలా విషయాలు తెలుసుకొని వెళ్తేనే బెటర్, ఇలా అవ్వకపోతేనే బెటర్. బట్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ నైమిషారణ్యం టూర్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కృష్ణ చెప్పు, జై శ్రీకృష్ణ చెప్పు.